ఇక మావోయిస్టు అగ్రనేత సరెండర్, లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ మజీ, ఆయన వెంట మరో 11 మంది మావోయిస్టులు సైతం, 3 AK-47, 3 ఇన్సాస్ రైఫిళ్లు సహా ఆయుధాల అప్పగింత. రామ్ధేర్ పై 101.005 కోట్ల రివార్డు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, రాష్ట్రం నుంచి మావోయిస్ట్ కేంద్ర కమిటీలో ఎవరూ లేరు అంటున్నారు హోంమంత్రి. మధ్యప్రదేశ్లో 10 మంది లొంగుబాటు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసి జోన్ ఇన్ఛార్జ్ రామ్ధేర్ మర్జీ మరో 11 మంది నక్సలైట్ సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్కు చెందిన వారు. ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర కమిటీలో మాడ్వి హిడ్మా మజ్జి ఉండగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారట. ఈ పేరు కొత్తగా వింటున్నాం, రామ్ధేర్ మర్జీ అని. అంటే రాష్ట్ర కమిటీలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీలో కంప్లీట్ గా ఎవరు లేరంట. మరి మరో మావోయిస్టు అగ్రనేత లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ఖైరాఘడ్ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసి జోన్ ఇన్ఛార్జ్ రామ్ధేర్ మజ్జీ మరో 11 మంది మావోయిస్టులు సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్ట్ కేంద్ర కమిటీలో 2 సభ్యులు ఉండేవారు. అందులో మాడ్వి హిడ్మా, రామ్ధేర్ మజ్జీ. మాడ్వి హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో 2 కేంద్ర కమిటీలు ఉన్నారు. మాడ్వి హిడ్మాతో ఈక్వల్ గా, మాడ్వి హిడ్మాతో ఈక్వల్ అంటే నాట్ ఏ జోక్ కదా. కానీ పేరు కొత్తగా వింటున్నాం. రామ్ధేర్ మజ్జీ, మాడ్వి హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ అవగా తాజాగా రామ్ధేర్ మజ్జీ లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు. ఎంఎంసీ జోన్లో ఇక ఎవరు లేరని చెప్పొచ్చని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 AK-47, 3 ఇన్సాస్ రైఫిళ్లు, 1 SLR 303 రైఫిళ్లు సహా పలు ఆయుధాలు పోలీసులు అప్పగించారు. అనంతరం రాజ్నంద్ గావ్లో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ పాల్గొని లొంగుబాటుపై మాట్లాడారు. ఎంఎంసీ జోన్ క్లియర్ అయిందట. ఎంఎంసీ జోన్ సిసి మెంబర్ రామ్ధేర్ మజ్జీ హింస మార్గాన్ని వీడారు. ఈ విషయాన్ని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. రామ్ధేర్ పై 1.05 కోట్ల రివార్డు ఉన్నది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు మంచి పథకాన్ని అమలు చేస్తున్నది. మేము ఒకటే చెబుతున్నాం, హింస మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలో చేరాలి, అభివృద్ధి రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలి. నేడు ఛత్తీస్గఢ్లో నక్సలిజం చివరి అంకానికి చేరింది అని సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఛత్తీస్గఢ్ వాసులు మాడ్వి హిడ్మా, రామ్ధేర్ మజ్జీలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరూ లేరు. రామ్ధేర్ లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ ఇక లేనట్టే. భద్రతాపరమైన కోణంలో సంపూర్ణంగా సురక్షితమైనదని భావించవచ్చు అని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వివరించారు. బస్తర్ బయట 2017లో మావోయిస్టులు వ్యూహాత్మకంగా 3 రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని కలుపుతూ ఎంఎంసీ జోన్ను నిర్మించింది. ఇప్పుడు ఈ జోన్ క్లియర్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఓకే, రామ్ధేర్ మజ్జీ ఫీల్డ్ బ్రెయిన్. రామ్ధేర్ మజ్జీ ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటారని, అడవిలో ఏకబిగిన 30 నుంచి 40 కిలోమీటర్ల నడవగల సామర్థ్యం ఆయనకున్నదని, అందుకే ఆయనను ఫీల్డ్ లెవెల్ బ్రెయిన్ అని పిలుస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలుగు, ఒడియా, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్న రామ్ధేర్ పవర్ఫుల్ ఎంఎంసీ జోన్లో పనిచేస్తూ ఆ పార్టీకి బలంగా ఉండేవారని వివరించారు. 1990లో మావోయిస్టు పార్టీలో సాధారణ సభ్యుడిగా చేరిన ఆయన అనాది కాలంలోనే కేంద్ర కమిటీ స్థాయికి చేరారు. ఎంఎంసీ జోన్ ఇన్ఛార్జిగా ఈ ఏడాది జనవరిలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది తిరగక ముందే లొంగిపోయారు. బీజాపూర్కు చెందిన ఆ సీనియర్ ట్రైబల్ మావోయిస్టుగా ఆయనకు పేరుంది. ఈయన కూడా బీజాపూర్, ఆయన సుక్మా, ఆయన బీజాపూర్ పక్కపక్కనే, ఛత్తీస్గఢ్ రాష్ట్రమే. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు తెగిపోవడంతో రామ్ధేర్ మజ్జీ టీం నిరాశతో కుంగిపోయిందని, ఇటీవలే అగ్రనేతల లొంగుబాట్లు ఒకరోజు ముందే మధ్యప్రదేశ్లో మరో 10 మంది సహచరుల లొంగుబాటు కూడా వారు సరెండర్ అవడానికి దోహదపడినట్టు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 10 మంది సరెండర్
రామ్దేర్ మర్జీ టీం లొంగిపోవడానికి ఒకరోజు ముందు అంటే ఆదివారం మధ్యప్రదేశ్లో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక బాల్గఢ్ జిల్లాలో సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో వారు ఆయుధాలు అప్పగించి ప్రధాన సవంతిలో కలిశారు. ఇందులో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇక కన్వా బోరందేవ్లు సబ్ జోనల్ కమిటీ సెక్రటరీ సురేంద్ర అలియాస్ సోమ సోడి ఉన్నారు. ఈయనపై 62 లక్షల రివార్డు ఉన్నది. లొంగిపోయిన 10 మందిపై ఉమ్మడిగా 2.36 కోట్ల రివార్డు ఉన్నదని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మధ్యప్రదేశ్ను నక్సల్ రహిత రాష్ట్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం సంకల్పించిందని ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాల లక్ష్యానికి అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని వివరించారట. ఇక అయిపోయినట్టు ఇక మొత్తం మీద మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర కమిటీలో ఉండేవాళ్ళు. ఒకటి మాడ్వి హిడ్మా అయితే రెండవది ఇక్కడ రామ్దేర్ మాఝీ. మాడ్వి హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత రామ్దేర్ మాఝీ కూడా లొంగిపోయింది కాబట్టి ఛత్తీస్గఢ్లో కేంద్ర కమిటీలో ఇక ఏమీ లేదు. అంటే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఈ జోన్ అనేదే లేకుండా పోయింది. జోన్ మొత్తం క్లియర్ చేస్తామని 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా చెప్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. మరి ఎన్కౌంటర్లో అట్టిగా చనిపోయే కన్నా జనజీవన సమంతిలోకి వచ్చి కలిస్తే బెటర్ అన్న కోణంలో ఉంది. వాళ్లకు అగ్ర మావోయిస్టులకు అందరికీ సంబంధాలు తెగిపోవడం ద్వారా ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నది ఆ కేంద్ర బలగాలు. కాబట్టి ఎక్కడో అక్కడ విచ్చలవిడి అయిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. అందుగురించే ఒక్కొక్క టీం లొంగిపోతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనితో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అగ్రనాయకులుగా, మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కరు కూడా లేని పరిస్థితి లేరు. ఇక రెస్ట్ ఆఫ్ థింగ్ తెలంగాణ బిడ్డలే ఇంకొక 4 మాత్రం అగ్రనాయకులుగా ఉన్నారు. ఆ 4 లొంగిపోతారా? ఆ 4 ఇప్పటికే పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టేసి చంపేస్తారా ఎన్కౌంటర్ పేరుతో అన్న భయమైతే వేస్తుంది. తిరుపతి వాళ్ళ తమ్ముని కూతురు ఆల్వేస్గా లెటర్లు రాస్తూ ఉండేది. ఆ పాప లెటర్లు రాస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంది. మరి తిరుపతి ఎక్కడ ఉన్నారని ఇప్పటికి పోలీసులు మాత్రం చెప్పని పరిస్థితి మాత్రం. ఈ లొంగుబోటు మీద కూడా ఏమన్నా లెటర్లు వస్తాయో, మావోయిస్ట్ ఏదన్నా లేక విడుదల చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే మరి లొంగుబాటు అయిన వాళ్ళ మీద